రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోనూ తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. తాజాగా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలోనే అత్యధిక మంది ఎమ్మెల్యేలున్న ఏకైక పార్టీగా బీజేపీ నిలిచింది. గత దశాబ్ద కాలంలో ఇక బీజేపీ ప్రస్థానం ఎలా సాగింది, బీజేపీ విజయానికి గల కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. రైట్, ఇక దేశంలోనే అత్యధిక ఎమ్మెల్యేలున్న పార్టీగా బీజేపీ అభివర్ణించింది. దీనికి సంబంధించి కూడా బీజేపీ రోజు రోజుకు కూడా తన గ్రాఫ్ని పెంచుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, దేశం మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. దీనికి సంబంధించి కూడా రోజు రోజుకి మొత్తం కాషాయమయం అయిపోతుంది. దీని గురించి మనకు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి చరిస్మాతో పాటు అదేవిధంగా పార్టీ రోజు రోజుకు దేశంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 2014లో 1035 ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఇప్పుడు 2025 అంటే బీహార్ ఎన్నికల తర్వాత 1654కి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి దరిదాపుల్లో కూడా ఏ ఇతర పార్టీకి కూడా ఈ సంఖ్యలో ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో మోడీ చరిస్మా పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైన ప్రధానంగా మనం ఒక్కసారి విశ్లేషిస్తే, ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో ప్రధానంగా మోడీ హవా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ ఒకవైపు మిత్రపక్షాలతో అదేవిధంగా సింగిల్ పార్టీతో పాటు దేశవ్యాప్తంగా కూడా 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేటటువంటి అంశం ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్రంలో కానీ ఒకవైపు కేంద్రంలో కానీ ఎక్కడా కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఎవరు కూడా అవినీతి చేసినటువంటి పరిస్థితి లేదు, అవినీతి లేదనేటటువంటి అంశం ప్రధానంగా ఇక్కడ ఫోకస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా బీజేపీ ప్రధాన ఎజెండాగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా డెవలప్ చేస్తున్నటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. దీంతో పాటు మరొకవైపు మోడీకి సంబంధించి ఆయా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని అక్కడ ఎన్నికల్లోకి వెళ్ళడం, అదేవిధంగా ఆ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల ఎజెండాగానే ప్రచారం చేయడం, ఇలా అన్ని అంశాలని బేరీజ్ చేసుకుంటూ కూడా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా దాదాపు 6 నుంచి 10 రాష్ట్రాల వరకు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాలు బీజేపీ ఉంది. ప్రధానంగా ఇవన్నీ చూసుకుంటే బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మరొకవైపు బ్యాక్ సైడ్ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివాహకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానంగా అన్ని రంగాల్లో ఉండడం, ఆ వ్యక్తులు ప్రభావితం చేయడంతో పాటు మరొకవైపు జాతీయవాదాన్ని ప్రధానంగా బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ జాతీయవాదానికి సంబంధించినటువంటి అంశంలో ప్రతి దేశ పౌరులంతా కూడా జాతీయవాదం వైపు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా బీజేపీకి ఓటేయడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ రోజు రోజుకి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో పాటు అదేవిధంగా రాష్ట్రాలను కూడా రోజు రోజుకి కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం 2014లో దాదాపు 1035 ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 1654కి చేరుకుందంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించడంతో పాటు అదేవిధంగా తన అధికారాన్ని ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి
రావడంతోనే బీజేపీ పార్టీ ఈ స్థాయికి చేరుకుందనేది చాలా స్పష్టమవుతుంది. దీంతోపాటు దేశ ప్రజలంతా కూడా మోడీ వైపు, మోడీ కరిస్మాని చూసి ప్రధానంగా బీజేపీకి ప్రధానంగా ఓట్లు వేస్తున్నారనేటటువంటి అంశం ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మోడీ లాంటి చరిస్మా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, దేశ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల్లో లేకపోవడం, ఇది కూడా బీజేపీకి కలిసి వస్తుంది. మోడీ చరిస్మాని మరింత రోజు రోజుకి పెరిగే విధంగా చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పాలి సార్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.